వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే పప్పుచారు చేయబోతున్నానండి. దాని ప్రాసెస్ ఇక్కడ చూపించబోతున్నాను. ముందుగా దీనికైతే చింతపండు ఒలిచి పెట్టుకోవాలి. ఇక్కడైతే మా చరణ్ ఒలుస్తూ ఉన్నాడు. ఏ పనిలో అయినా నేను చేస్తానని ఫస్ట్లో ఉంటాడు మా చరణ్. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? ఏ పని అయితే చేసుకొనివ్వడండి మమ్మల్ని. ప్రతి పనిలో మాకైతే అడ్డొస్తూనే ఉంటాడు మా చరణ్. అదేవిధంగా ఇక్కడ కూడా చింతపండు నేను ఒలుస్తుంటే నేను ఒలుస్తాననేసి నా పక్కన అయితే కూర్చొని ఒలుస్తున్నాడు. ఒక్కసారి నేను ఏమన్నా ఉన్నాయా చూసిస్తానంటే కూడా ఇవ్వటం లేదు. ఇంకా ఒలచడం పూర్తి అయిపోయిందండి. ఇంకా అయితే ఇంట్లోకి రమ్మని చెప్తున్నాడు. అన్నం చేయాలి, పప్పు చేయాలి, రారా అని అయితే నన్ను సతాయిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అయితే నన్ను చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నాడండి మా చరణ్ లోపలికి. ఇప్పుడైనా సరే నేను వంట చేస్తూ ఉంటే ఫోటో తీ, వీడియో తీ అనేసి సతాయిస్తూ ఉంటాడు. ఇది అలా పక్కన పెడితే చింతపండు అయితే నానేసుకున్నాము. ఇప్పుడైతే నేను బేడలు వేసుకుంటున్నాను. నాలుగు చిట్లు బేడలు అయితే వేసుకొని వాటిని అయితే వాష్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలాగైతే వాష్ చేసుకున్న తర్వాత నేనైతే 5 టొమాటోస్ తీసుకొని దాంట్లో కట్ చేసి వేస్తున్నానండి. నాకు కూడా వంటలు మ్యారేజ్కి ముందు ఏం వచ్చేవి కాదు. టిఫిన్స్ అవి చేస్తూ ఉన్నాను, తాలింపులు అవి చేసేదాన్ని, కానీ ఇలా కర్రీస్ చేయడం నాకైతే రాదు. పెళ్ళైన తర్వాతనే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను టమోటాసు. టమోటోస్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి దాంట్లో అయితే వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇక్కడైతే వాటర్ పట్టుకుంటున్నానండి, సరిపడినంత వాటర్ అయితే పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుతున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే స్టవ్ పైన పెడుతున్నాను. ఇప్పుడైతే బాగా పప్పు ఉడికిపోయిందండి. ఒక 4-5 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది పప్పు ఉడకడానికి. చూసారు కదా ఎంత చక్కగా బేడలు అయితే ఉడికిపోయాయో. ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి సపరేట్గా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి మనము. అప్పుడే పప్పు ఎనుపుకోవడానికి బాగుంటుంది, లేదంటే బాగా సరిగా రాదండి. ఇప్పుడైతే కల్లుప్పు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకుంటున్నాను పప్పు అయితే. ఇలా పప్పు కుత్తి తీసుకొని పప్పు బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి పప్పుచారు, లేదంటే బాగుండదు. చూసారు కదా మా చరణ్ మళ్ళీ అయితే వచ్చేసాడు, మీకు తెలిసిందే కదా అండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను వేస్తానని ఇక్కడైతే మా చరణ్ వేస్తున్నాడు. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మా చరణ్ వస్తే ఏ పని ఎలా చేస్తున్నామనేది కూడా అర్థం కాదు, అంత హడావిడి చేసేస్తాడు. అందుకే మా ఆయన వీడియో ఎత్తడంలో ఇదంతా తీసేశాడండి. అసలు పని అయితే సక్రమంగా మమ్మల్ని చేసుకొనివ్వడు. పప్పు అయితే బాగా మెత్తగా మెదిగిపోయింది కదండి. ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను నేను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను తిరగబాత కోసం. ముందుగా ఆవాలు అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకున్నాను, మినపప్పు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడైతే 2 తెల్లగడ్డలు వేసుకున్నాను, ఒట్టిమిరపకాయలు కూడా వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇదైతే బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే తాలింపు అయితే బాగుంటుంది, లేదంటే బాగుండదు. ఇప్పుడు అవి వేగిన తర్వాత పప్పు అయితే దీంట్లో వేసుకుంటున్నానండి.
మరీ ఎక్కువగా చిక్కగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి, అదైతే పిసికేసి దీంట్లో అయితే వేసేసుకోవాలి. చింతపండు రసము వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. మరీ ఎక్కువ చిక్కగా ఉంది, అందుకే నేను ఈ విధంగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఆ దబరా అయితే సరిపోలేదండి, అందుకే మళ్ళీ కుక్కర్లోకి కన్వర్ట్ చేసేసాను పప్పునైతే. 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది పప్పుచారు, చాలా కష్టం అనుకుంటారు కొంతమంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడైతే పప్పు బాగా ఉడికిపోయిందండి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పైన. గిన్నెలోకి కూడా తీసేసుకుంటున్నానండి. ఇంతే అండి, పప్పుచారు చేసుకోవడం చాలా ఈజీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.